గోదావరిలో చేపల పులుసు తినాలని ఉందిరా. అది చేస్తావా? గోదావరిలో చేపల పులుసా బాబాయ్? ఈవిడ మా ఇంటి పక్కనే ఉంటుంది. వాళ్ళ పెరట్లో దొండకాయలు కాస్తే తీసుకొచ్చింది. ఈ చేపల పులుసులో ఈ బాబు చాలా బాగుంటుంది, అలాగే కూర అయ్యాక నాకు 2 ముక్కలు కూడా పంపు అంది. చూసారా ఆవిడకి నేను ఎంత ఇష్టమో. ఈ బెండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కావాల్సినవి అండి నూనె, పసుపు, కారం, ఉప్పు, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం పేస్ట్ కూడా కావాలండి. తర్వాత ఉల్లిపాయలు కావాలి. ఉల్లిపాయలు అంటే చేపలు బట్టి నేను అయితే కేజీన్నర తీసుకున్నానండి చేపల పులుసుకి. చేపల ఫ్రైకి వచ్చి కేజీ. అందుకు ఉల్లిపాయలు నేను ఒక 6 వేసుకుంటున్నా. పచ్చిమిరపకాయలు నాకంటే చాలా ఇష్టం, ఒక 10 వేసుకున్నానండి. టమాటాలు వచ్చి ఒక 4 అండి. తర్వాత వచ్చేసి మనం ఇందులో మెయిన్ ఐటమ్ వచ్చేసి బెండకాయలు అండి. బెండకాయ లేకపోతే నాకు మా బాబాయ్కి ముద్ద దిగదు. బెండకాయలు కూడా ఒక 1/4 కిలో వేసుకున్నా, మళ్ళీ ఎక్కువ వేసుకున్నా బెండకాయ కూర అయిపోదు. తర్వాత అల్లం పేస్టు, తర్వాత కొత్తిమీర, మన ఫేవరెట్ పెద్ద బొచ్చండి ఇది. తలకాయ, పసుపు వేస్తే స్మెల్ రాదు. ఎక్కువ వేసుకోవచ్చు. 2 సార్లు కడగాలి పసుపు, 2 టైమ్స్ కడగాలి. దొడ్డు ఉప్పు, రాళ్ళు ఉప్పు అన్నీ అంటారు కదా, సముద్ర ఉప్పు. ఇది వేస్తే దాని దగ్గర ఉన్న పొలుసు గిలుసు అంతా పోతుంది. నిమ్మకాయ ఆ చెక్క అంతా కడిగాక లాస్ట్ ఫైనల్ ఇది వేసి కడిగేస్తే మన చేపలు ఫ్రెష్గా స్మెల్ రాకుండా ఉంటాయి. సార్ ఇలా అన్నారు. అన్నీ చూసే జిగురు ఆ నీసు ఉంటుంది అలా అన్నం, ఆ నీసు అంతా ఆ కింద అంతా అలా చూసారా. నేను ఎప్పుడు అందుకే చేపల కూర వండినప్పుడు ఒక రాయ తెచ్చుకున్నానండి. అంటే ఇక్కడ హైదరాబాద్ కదా, మనకేంటంటే ఊర్లో అనుకో రాళ్ళు పెద్ద ఉంటుంది, బండి ఉంటుంది, దానికే రుద్దుతాం. కానీ ఇది నా కోసం నేను చేపల కూర ఉన్నప్పుడు దీని మీద రుద్దుతా. నా స్పెషల్ రాయి ఇది. ఈ ముక్కల కలుపుకొని ఇలా పెట్టి, అంటే కెమెరా కనిపిస్తలేదు కానీ ఈ బ్లాక్ కూడా పోద్ది. ఏమైనా పొలుసున్నా నీసున్నా అలా కడుక్కోవాలి. అంటే మీకు కెమెరా కోసం చూపిస్తున్నా, నేను రాయి కింద పెట్టుకుని రుద్దుకుంటాను, నాకు సపోర్ట్ ఉంటుంది. ఇలా రుద్దుకోవాలి. లేకపోతే నేను 2 సార్లు కడుక్కుంటే ఇలా వచ్చిందండి. ఇప్పుడు 3వ సారి కూడా కడుగుతున్నాను. ఎందుకో చెప్పనా, మన ఫేవరెట్ నిమ్మకాయ వేసి ఇందులో పిండితే ఆ స్మెల్ అంతా పోతుంది అన్నమాట. ఇలా కడుక్కుని మేము గోదావరోళ్ళమండి, మేము గోదావరోళ్ళమండి, మా మనసులు నిన్నండి, మా మనసులు ఎన్నండి. ఉప్పు కారం మాట ఏమో కానీ, ఉప్పు కారం మాట ఏమో కానీ, ఎటకారం మాకు చాలా చాలా ఇష్టమండి. ఓ మేము గోదావరోళ్ళమండి. ఏంటి పాటను కొనిచేస్తాను అనుకుంటున్నారా? ఏదో పాడాలనిపించింది అంతే. ఫైనల్గా మనం అన్నీ శుభ్రం చేసుకున్న చేప ముక్కలు ఇలా ఉన్నాయండి. ఓకేనండి, ఇంకా వంటతో స్టార్ట్ చేద్దాం. మా బాబాయ్ కూడా వచ్చే టైం అయినా. చేపలండి ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకోవాలి, అంటే ఉప్పు కారాలు కలుపుకోవాలి. చూపిస్తా. మనం ఎప్పుడైనా చేపలు బాగా కడుక్కున్నాక చూసారా, కారం 2 స్పూన్లు. ఎందుకంటే కారం వేస్తే ముక్క పడుతుందండి. మేము గోదావరిలో కాదు, ఇలాగే వండుకుంటాం మరి. తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్ అండి. సాల్ట్ 1 స్పూను. తర్వాత కొద్దిగా నూనె పోయాలండి ముక్కకి. ఈరోజు మనం గోదావరిలో చేపల పులుసు చేస్తున్నామండి. అందుకు ముందుగా గ్యాస్ వెలిగించుకోవాలి. ఎందుకంటే మరి వెలిగించుకోకపోతే మనం వంట చేయలేం కావాలి. తర్వాత గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నాను. ఇంకోటి ఏంటంటే చేపల కూరకి ఇంత పెద్ద గిన్నె ఉండాలండి ఎడల్పుగా. చేప ముక్క ఇలా పట్టుకుని తిప్పుతాం కాబట్టి ఇలా గిన్నె ఉంటే బాగుంటుంది, ప్లేస్ ఎక్కువ ఉంటుంది. ముక్కలు ఇందులో డాన్స్ చేస్తూ ఉంటాయి. లేదనుకోండి ఒక్కోదానికి కలిసిపోయి ముక్క ఇడిపోతూ ఉంటుంది. ఓకేనా, ఇంత పెద్ద గిన్నె ఉండాలి. ఇప్పుడు ఏంటంటే నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా నూనె ఎక్కువ పడుతుందండి. నన్ను అడిగితే నూనె బాగా కాగాక నూనె బాగా కాగినట్టుమాట. అప్పుడు ఇందులో చక్క ఆనియన్ వేసుకోవాలి.
మళ్ళీ చేపల కూర కొద్ది టైంలో మళ్ళీ కొద్దిగా వేసుకున్నాం, ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు. ఎప్పుడైనా చేపల కూర అంటే ఇలాగ గరిటలు ఉంటే బెటర్. ఉల్లిపాయలు బాగా ఆగాలంటే, ఉల్లిపాయలు బాగా రంగు రావాలంటే ఏం చేయమని మీకు ఒక చిట్కా చెప్పాను. మళ్ళీ ఏంటంటే ఉప్పు సాల్ట్ వేయాలి. మనం ఇందులో ఉప్పు వేసుకొనుకోండి ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఎంతైనా సినిమా ఇక్కడే ఉంది. క్లైమాక్స్లో అల్లం పేస్ట్ నేను ఊరుకున్నానండి, 2 స్పూన్లు వేసుకున్నా. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లా. ఒకసారి అల్లం పేస్ట్ అలా అంటే అల్లం పేస్ట్ అడుక్కోకుండా అడగడుకోకుండా అలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో పచ్చి వాసన నేను కేజీన్నరే తీసుకున్నానండి చేపలు. 1 కేజీ ఏమో ఫ్రైకి, 1 కేజీన్నర ఏమో పులుసుకి మాట. ఆ ఫ్రైలో కూడా మీకు పెడతా తొందరలో. కొందరు వేస్తారు, కొందరు వేయరు. కొందరు టమోటాలు పేస్ట్ చేస్తారు గ్రైండ్లో, అది మిక్సీలో వేసి. నాకు పేస్ట్ చేసే కన్నా ఇలా చేస్తేనే నాకు బాగుంటుంది. అంటే మా గోదావరిలో ఇలాగే చేస్తాం. ఆ పేస్ట్లు అనేది రెస్టారెంట్లో వాటిల్లో వాళ్ళు చేస్తారు. మేమేమంటే గోదావరిలో కాదండి, మేము టమాటాలు ఇలా పోసుకుని చేస్తాం. ఇది మూత పెట్టుకుంటే మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత తీస్తే అండి మనకి లేదా కొద్ది నూనెలో మగ్గాలండి. మగ్గితేనే టేస్ట్ ఏదైనా. చూసారా అంత నూనె అనుకున్నాం. చూసారా టమాటా వేసాక నూనె లాగేసుకుంటాయి. ఇప్పుడు మన హీరో చేపల కూరకి ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు పొడుగ్గా కోసి వేసుకోవాలి. ఎందుకంటే ఆ పులుపు ఇందులోకి కారం 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 వేసుకోవాలి. కారం మనం ఆల్రెడీ చేపల కూరలో ముందు ఆల్రెడీ వేసాం. ఇప్పుడు 1 స్పూన్ వేసుకుంటున్నా కారం. రాజు చేపలు ముక్క కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అంటే ఇలా నూనె ఉన్నప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, ముక్క కొద్దిగా గట్టిగా ಹೋಗಿ ముక్క ఇడిపోకుండా ఉంటుంది. నేను కేజీన మనకి వంట ఎప్పుడైనా ప్రేమలో చేసిన టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేది. హడావిడిగా చేసాం అనుకోండి టేస్ట్ రాకపోవడం, తర్వాత వంట కూడా సరిగ్గా రాదు. ఇలా చేసి మీరు ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. బాగుందా లేదా కంపల్సరీ పెట్టాలి. మర్చిపోను గరిటె ఇప్పుడే పెట్టాలి. తర్వాత గరిటెతో పెట్టకూడదు, మొక్క ఇరిపోద్ది. చేసినప్పుడండి కొద్ది మగ్గుద్ది మాట. నూనెలో మగ్గితే చేపకి లోపలికి ఆయిల్ వెళ్ళి మగ్గి ఆ ఉప్పు కారాలు వెళ్తాయి. ఇప్పుడు ఒప్పుకున్నాం. చూసారా ఒక 5 నిమిషాలకి చేప చూసారా అప్పుడే సగం ఉడికిపోయింది. అంటే ఉప్పు కారాలు అన్నీ వెళ్తాయి. మనం ఇలా శుభ్రంగా రివర్స్ చేయించుకుందాం. రివర్స్ గేర్ వేద్దాం. అలా రివర్స్ గేస్తే ఈ ముక్క కొద్దిగా బాగుంటుంది. పొరపాటున ఎసుకులు వేసుకుని గరిటెలు పెట్టొద్దిండో ముక్క ఇడిపోద్ది. తర్వాత అది రసం తీసుకున్నాను, చింతపండు పులుసు. మేము గోదావరిలో వెంటే కొద్ది పులుపు ఎక్కువ వేసుకుంటాం. మీరు సరిపడగా వేసుకోండి ఎంత కావాలో అంత. అప్పుడే కదా ముక్క లోపల దాకా వెళ్తాయి ఉప్పు కారాలు. ఇప్పుడు అంతా ఇలా మెల్లగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఒకసారి మంట మీడియం పెట్టుకోండి. ఒకసారి కారం ఉప్పు చూశాక ఒకసారి వేసారనుకో ముక్కలోకి వెళ్ళాలి కదా మరి. ఇలా పెట్టి అబ్బా కారం అయితే నాకు ఇంకా 1 స్పూన్ పట్టేలా ఉంది. ఎందుకంటే పులుపు కొద్దిగా ఎక్కువ వేసాను కాబట్టి కారం నాకు 1 స్పూన్ పట్టింది. చూసారా ఇలా కలుపుకొని
ఇప్పుడు స్వీట్గా కలుపుకున్నా పర్లేదండి, కానీ ఉండి కొందికి మూమెంట్ స్లో అవ్వాలి, మొక్కిడిపోద్ది లేకపోతే. ఇప్పుడు ఎంత స్పీడ్గా కలుపుకున్నా ఏం కాదు. ఆ కలపడం కూడా ముక్క తిరగాలి, గిన్నె పోకూడదండి, ఇట్లా ముక్క లోపల తిరగాలి. అలా 5 నిమిషాలు కలపకుండా మనం మూత పెట్టుకుని ఉంటే చూద్దాం. వావ్, నూనె అంతా ఇలా బయటకు వచ్చిందంటే చేపల కూర మ్యాక్సిమం 90% ఉడికిపోయినట్టే అండి. ఏ కూరకైనా ఇలా ఆయిల్ వచ్చిందనుకో పక్కన 90% ఉడికిపోద్ది. అది వంట చేసిన వాళ్ళకి బాగా తెలిసింది, అంటే వంట రోజు చేస్తారు కదా వాళ్ళకి తెలుస్తుంది. ఇలా ఆయిల్ వస్తుంది, ఒకసారి మెల్లగా ఇలా కలుపుకొని చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. కలర్ఫుల్గా ఉన్నది. ఇలా ఒకసారి కలుపుకొని నేను ఎందుకు మీకు చెప్పాను కదా, కొద్దిగా కరివేపాకు కూడా వేస్తారు, ఎందుకంటే కొద్దిగా బాగుంటుంది. మా సైడ్ వేస్తారండి, కరివేపాకు వేసాక మళ్ళీ లాస్ట్ కొత్తిమీర వేస్తాం. కొద్దిగా వేస్తే ఏంటంటే ఇప్పుడు కూడా దీని ఫ్లేవర్ ఉంటుంది. అలా మూత పెట్టేసుకుని యాక్చువల్గా కదా ఇప్పుడు ఒకసారి ఉప్పు కొత్తిమీర వేసేద్దాం. వావ్, చూసారా దగ్గరికి అయిపోయింది. ఇందాక అది చెప్పేది ఇది దగ్గర ఇలా ఉంటే నాకు ఇంకా ఇష్టం అన్నమాట. నాకు ఈ గ్రేవీ కావాలన్నమాట. ఎక్కువ ఉంటే నాకు ఇష్టం ఉండదు, ఈ మాత్రం గ్రేవీ పులుసు ఉంటే బాగుంటుంది. ఇంకా ముక్కు ఉడికిపోయింది, కదపొద్దు, ఎక్కువ కదుపు అనుకోండి ఇడిపోతూ ఉంటుంది. మీకోసం ఒకసారి నేను చూపిస్తాను, మీరు అయితే ట్రై చేయకండి, తెలియకుండా ముక్కలు ఇడిపోతాయి. ఎందుకంటే నాకు కూడా భయమే. ఉడికిపోయింది, కదపకూడదు, గరిటె పెట్టామో ముక్క ఇడిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు చూసుకుందాం. క్లైమాక్స్ అబ్బా కరెక్ట్గా సరిపోయానండి. ఉప్పు కారం అసలు సూపర్. ఆ బెండకాయ ఉప్పు కారం అసలు పులుపు కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా చేసుకోండి, అదిరిపోద్ది అంతే. మా బాబాయ్కి బెండకాయ అంటే చాలా ఇష్టమండి. మర్చిపోయింది, బెండకాయ ఉడికిందో లేదో చూద్దామండి ఒకసారి. ఫీల్ ఉండదు, ఆ బెండకాయ నోట్లు వెళ్తే ఉప్పు కారాలు అన్నీ లోపలికి వెళ్తాయి కదండి, అదిరిపోద్ది. పులుసు ఇవన్నీ సూపర్. చూడండి ఇప్పుడు లాస్ట్ చెప్పాను కాదండి, మనకి ఇష్టమైంది కొత్తిమీర. కానీ యాక్చువల్గా కొత్తిమీర కట్ చేయకండి, ఎప్పుడైనా తెచ్చుకుంటే కాళ్ళ మట్టి కట్ చేసుకుని ఇలా చేత్తోనే వేసుకోండి. ఎందుకంటే ఇందులో ఎనర్జీ ఉంటుంది. మన సాల్ట్తో కట్ చేస్తే ఏమవుతుందంటే అది పోతుంది. ఓకేనా, మీరు ఎప్పుడు తెచ్చుకున్నా కొత్తిమీర ఆ కాళ్ళ మట్టి కట్ చేసి ఒక కవర్లో పెట్టి లేదా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అలా వేసుకోండి. ఇంకా ఫైనల్ ఇది. ఓకేనండి, ఒక్కసారి కదిపేసుకుని అంటే ఒకసారి ఇలా తిప్పి, ఎందుకు తిప్పుతున్నానంటే కొత్తిమీర కూడా ఆ ఫ్లేవర్ రావాలి కదా, అలా మెల్లగా తిప్పితే ఒకసారి స్మెల్ అదిరిండి. ఈ స్మెల్ అయితేనే సగం తినాలనిపిస్తుంది తొందరగా. మా బాబాయ్ వచ్చే టైం అయిందండి, ఈ పాటికి రావాలి మా బాబాయ్, పొలం వెళ్ళాడండి. చేపల పులుసు ఇలా వచ్చిందండి, కొంచెం డెకరేషన్ చేశానండి, అందంగా కనిపిస్తే చాలా బాగుంటుందని మా ఫ్రెండ్స్ చెప్తే 2 డమ్మీ చేపలతో పాటు మన చేప ముక్కలు కూడా వేసి అందంగా చేశానండి. చూడడానికి బాగున్నాయి కదండి. ఒకసారి మీరు కూడా ఈ రివ్యూ చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి మరి. ఓకేనా, చేస్తారు కదా. ఆ బెండకాయ ముక్క, పచ్చిమిరపకాయలు, ఆ చేప ముక్క కలిపి తింటే ఉంటుంది. బాబాయ్ చెప్పు బాబాయ్, వంట ఎంతవరకు వచ్చిందిరా? మంచి టైంకి వచ్చా బాబాయ్, కరెక్ట్గా ఇప్పుడు అయ్యింది వచ్చు. ఏంటి బాబాయ్ వాళ్ళ నీరసంగా ఉన్నట్టు ఉన్నావు? ఏం లేదురా, పొలానికి మందు కొట్టాను, కలుపు తీశాను, కొద్దిగా నీరసంగా ఉంది, మంచిగా ఆకలి అవుతుందిరా. ఇందులో స్పెషల్ ఐటమ్ ఒకటి ఉంది, అది నీకు పెట్టే తెలుస్తుంది. నువ్వు తిని టేస్ట్ అవ్వదు చెప్పు సరే. ఓకే, మంచి మంచి చేపలు తెచ్చాను బాబాయ్. అబ్బా, నీకు ఇష్టమైంది ఏంటో చెప్పనా? బెండకాయ. అబ్బా, చేపల పులుసులో బెండకాయ పడితే చెప్ప అవసరం లేదు ఇంకా. అబ్బబ్బబ్బబ్బబ్బా, పచ్చిమిరపకాయ కూడా అది కొంచెం కొరుకుతూ ఈ ముక్క తింటే ఉంటుందిరా. చూడబ్బాయ్ బాబాయ్ చెప్పాబాయ్, ఆ పులుసులో ముక్క బెండకాయ అదిరిపోయిందిరా.
నీకోసమే బాబాయ్, బెండకాయలు నేను వేయలేదు, తేలేదు. ఆ, మన ఇంటి పక్కన భారతమ్మ ఉంది కదా, ఆ, వాళ్ళ పెరట్లో కాసినాయంట. అబ్బా, వచ్చి పట్టుకొచ్చి ఆ, బెండకాయ చేపల కూరలే పులుసు బాగుంటుంది, ఉమ్, అది ఇంకోటి ఏంటంటే 2 ముక్కలు కూడా వేయమంది బాబాయ్. అబ్బా. అబ్బాయి, బాబాయ్ ఆ రోజుల్లో ఈ చెరువుల్లో కాకుండా బాబాయ్ పొలాల్లో ఆ కాలువల్లో పట్టుకొచ్చేవాళ్ళు రా. కలవల్లో బాబాయ్. అబ్బా, ఆ నైటు వండేసి తెల్లారి పొద్దున్నే ఆ కూరని టిఫిన్లో వేసుకొని పొలం గట్ల మీద తింటే ఉందరా. బాబాయ్ అబ్బబ్బబ్బా, నువ్వు చెప్తేనే నాకు నోరు కొడుతున్నాయి బాబాయ్. అబ్బా. అప్పుడు ఎలా బాబాయ్, గాలాలతో పట్టేవారా ఎట్లా? లేదురా, కుంటల్లో మామూలుగా పట్టేవాళ్ళు, కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఉంటే గాలాలతో పట్టేవాళ్ళు. నా నమస్కారం. మా వీడియోని లైక్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ప్రార్థన.